హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు బంగాళదుంపల వేపుడు ప్లెయిన్గా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి ముందుగా బంగాళదుంపలు తీసుకొని కడిగే శుభ్రంగా చెక్కు తీసేసి చక్కగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అవతల పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండి కానీ గిన్నె కానీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. గిన్నె హీట్ ఎక్కాలి, ఆ తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి. ఆ తర్వాత ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేసుకోవాలి. ఆ గిన్నె అలా ఉంది, ఎందుకంటే నేను నెయ్యి కాచిన గిన్నెని వాడుతున్నాను. ఇప్పుడే నెయ్యి కాచుకున్నాను, అందుకని ఆ గిన్నె వాడుతున్నాను. ఆల్రెడీ నెయ్యి ఉంది, అందులో కొంచెం నూనె వేసాను. నూనె హీట్ అయిన తర్వాత అది ఆ ముక్కలు వేసాను. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ముక్కలు వేయంగానే వెంటనే కలయపెట్టకూడదు. కాసేపు అలా ఉంచాలి హై ఫ్లేమ్ మీద. అలా ఒక నిమిషం 2 నిమిషాలు, అంటే లేయర్ ఫామ్ అవ్వాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ముక్కలన్నీ గిన్నెకి అంటుకొని పోతాయి అన్నమాట. అలా అయిన తర్వాత జస్ట్ అలా కదిలించుకొని ఈ లోపల ఉప్పు కారం కొంచెం పసుపు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ముక్కలు వేగంగానే అదిగో మెత్తబడింది, కొంచెం ముక్క వేగంగానే మనకు అర్థమవుతుంది ఆ టెక్స్చర్. అప్పుడు ఈ ఉప్పు కారం పసుపు అందులో వేసేసి కరివేపాకు లీవ్స్ వేసేసి కలయబెట్టుకుంటే అయిపోయింది కూర. ఎంత సింపుల్గా చేసుకునే కూర. నచ్చిందా మీకు వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ కలుద్దాం. బాయ్.